విజన్ ఐఏఎస్ కాదు, విజన్ ఐఎస్ఐఎస్. ఇస్లాంకు సంబంధించి లేకపోతే ఒక తీవ్రవాద సంస్థకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? భక్తి మూమెంట్ స్టార్ట్ అయింది, వీళ్ళకి సెక్యూర్డ్గా అనిపించలేదు. ఫస్ట్ మసీద్ ఏదైతే ఉందో జుమ్మా మసీద్ చైర్మన్ ఒకడే దేవుడు ఉంటారు, సో అందరినీ సమానంగా చూస్తారు. ఈ ఇస్లాం అనేది హిందువులకి థ్రెట్గా మారింది. విజన్ ఐఏఎస్ కాదు, విజన్ ఐఎస్ఐఎస్. ఇది ఒక యూపీఎస్సి కోచింగ్ కాదు, ఇది ఒక ఏదైతే ఇస్లాంకు సంబంధించి లేకపోతే ఒక తీవ్రవాద సంస్థకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? దీంతో పాటు ఈ విజన్ ఐఏఎస్ ఏదైతే ఉందో అసలు ఏం జరిగింది 2022 మార్చ్ టైంలో, సో ఫిబ్రవరి మార్చ్ టైంలో జరిగింది ఇది. అంటే తెలుగు వాళ్ళకి ఎవరికి ఈ విషయం తెలియకపోవచ్చు, ఎందుకంటే మొత్తం కూడా దీని మీద చాలా చర్చ జరిగింది, సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరిగింది. ఇది ఒక మద్రాసీనా అండ్ ఇది ప్యూర్లీ యాంటీ ఏదైతే హేట్రేడ్. సో ఒక ఫ్యాకల్టీ వీడియో క్లిప్ ఒకటి చాలా బాగా వైరల్ అయింది. ఇది తెలుగు వాళ్ళకి, అంటే మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో విజన్ ఐఏఎస్ హైదరాబాద్ ఏదైతే ఉందో, లేకపోతే హైదరాబాద్లో ఉండే యూపీఎస్సీ స్టూడెంట్స్కి కానీ అండ్ దీనికి సంబంధించి కొత్తగా మన తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసి చాలా వరకు తెలియదు. ఎందుకు ఇప్పుడు ఈ వీడియో గురించి మాట్లాడుతున్నాం, దాని గురించి కూడా మనం మాట్లాడుతున్నాం. అసలు ఏం జరిగింది, ఏం మాట్లాడారు? ఒక పక్క ఇస్లాం ఏదైతే ఉందో ఇస్లాంని పొగుడుతూ, ఇంకో పక్క భక్త ఆందోళన్ అంటే భక్తి మూమెంట్ స్టార్ట్ అయింది, వీళ్ళకి సెక్యూర్డ్గా అనిపించలేదు, థ్రెటన్ అయిపోయింది ఇస్లాము అని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడడం, ఒక ఫ్యాకల్టీ మాట్లాడడం జరిగింది. సో దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. అండ్ దాంతోపాటు సో ఇది ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నా అంటే, తమ్ముడు అడిగాడు నన్ను, అన్న విజన్ ఐఏఎస్ హైదరాబాద్ ఎలా ఉంటుందో చెప్పన్నా, నేను దాంట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి నన్ను అడగడం జరిగింది. సరే నేను దీని గురించి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టా. అసలు ఏంటి, ఢిల్లీలో ఆల్రెడీ నేను చాలాసార్లు వెళ్ళాను కూడా, అంటే జనరల్ ఎంక్వైరీ లాగా వెళ్ళాను నేను. సో విజన్ ఐఏఎస్ ఢిల్లీ కానీ చాలా ఇన్స్టిట్యూట్లు నేను తిరిగాను, ఢిల్లీలో కూడా ఉన్నాను. దానికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో కూడా ఉన్నాయి. సో మన దగ్గర ఇంటర్వ్యూ క్యాండిడేట్స్ అందరినీ కూడా చాలా మందితో నేను ఇంటర్వ్యూస్ అవి తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఒక స్టూడెంట్ నన్ను అడిగాడు, ఢిల్లీ బాగుంటుంది అంట కదా, అక్కడ దాకా నేను వెళ్ళలేను కానీ వాళ్ళ దగ్గర బ్రాంచ్ ఉంది కదా విజన్ ఐఏఎస్ హైదరాబాద్ సెంటర్లో, నేను జాయిన్ అవ్వచ్చా, మీ ఒపీనియన్ చెప్పండి అని అడిగారు. ఈ ప్రాసెస్లో భాగంగానే నేను రీసెర్చ్ చేస్తే ఆ పురాతన తవ్వకాల్లో బయటపడిన ఒక విషయం ఇది. అంటే నాకు ఇంతకుముందే తెలుసు, దీని గురించి మాట్లాడిన సందర్భం రాలేదు కాబట్టి మాట్లాడలేదు. సో ఏం జరిగిందంటే, ఒక ఫ్యాకల్టీ ఏం మాట్లాడిందంటే, భక్తి మూమెంట్ 7th సెంచరీ ఆర్ 8th సెంచరీలో స్టార్ట్ అయింది, తర్వాత ఇస్లాం వచ్చింది, లిబరల్గా ఉంది, ఈక్వాలిటీ ఉంది, క్యాస్ట్ సిస్టమ్ లేదు. ఫస్ట్ మసీద్ ఏదైతే ఉందో జుమ్మా మసీద్ చైర్మన్ మీ ప్రైమ్ మినిస్టర్ గిఫ్ట్ ఇచ్చాడు సౌదీ కింగ్కి. సో ఇది వచ్చిన తర్వాత ఇది ఎస్టాబ్లిష్ అయింది, అంటే 7th సెంచరీలో ఎస్టాబ్లిష్ కాలేదు కానీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ కూడా. అండ్ దీంతో పాటు ఇస్లాం గొప్పతనం గురించి చెప్తూ, సో ఇది చాలా మంచిది, క్యాస్ట్ ఫీలింగ్ లేదు, ఏకే స్వరూపాసన అంటే ఒకడే దేవుడు ఉంటారు, సో అందరినీ సమానంగా చూస్తారు, సో హీ క్రియేటెడ్ ఎవ్రీథింగ్, ఇలా మాట్లాడుతూ ఈ ఇస్లాం అనేది హిందూయిజంకి లేకపోతే హిందువులకి థ్రెట్గా మారింది. ఈ భక్త్ ఆందోళన్, భక్త్ మూమెంట్ చాలా మాటలు మాట్లాడింది. ఇక అంతా చాలా డీప్గా వెళ్తే సో అన్ని మాటలు చాలా మాటలు మాట్లాడింది ఆ ఫ్యాకల్టీ పేరు వచ్చేసి మృత్యుషా, ఫ్యాకల్టీ పేరు విజన్ ఐఏఎస్ ఫ్యాకల్టీ. విజన్ ఐఏఎస్ వేదికగానే ఈ విషయాన్ని మాట్లాడడం జరిగింది. అయితే ఇస్లాము హిందూకి థ్రెట్గా మారింది అని చెప్పి మాట్లాడింది. వాస్తవానికి ఇలాంటి వాళ్ళని ఎందుకు పెట్టుకున్నారు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోకుండా? సో ఈవిడ ఎప్పుడు కూడా ఇక్కడ అందరూ కూడా సోదర భావంతోనే, హిందూ కానీ ముస్లిం కానీ, అసలు స్టూడెంట్స్లో ఏంటండి ఇది నాకు అర్థం కావట్లేదు. స్టూడెంట్స్లో కాదు, పెద్దల్లో కాదు, ఎవరిలో కూడా భేదం అనేది లేదు, కలిసిమెలిసి ఉన్నారు. ఇక్కడ ఇండియాలో అందరూ, నాకు తెలిసినందరూ, నా ఫ్రెండ్స్ చాలా మంది ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళు ప్రతి రంజాన్కి, రొట్టెల పండగకి నాకు ఏదో ఒకటి పంపిస్తూనే ఉంటారు. రంజాన్కి మంచి బిర్యానీ చేసి పంపిస్తారు, ఇఫ్తార్ విందుకు పిలుస్తారు. అసలు ఎంత లవ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తారు, అసలు ఎప్పుడు కూడా డిస్కషనే రాదు. వాళ్ళ పాటికి వాళ్ళు మసీద్కి వెళ్ళేటప్పుడు వెళ్తారు, దానికి సంబంధించి నా పాటికి నేను గుడికి వెళ్తాను, ఎక్కడ కూడా సమస్య రాదు కూడా. కానీ ఒక రకమైన హేట్రెడ్ స్పీచ్ అది బయటపడింది కాబట్టి దానికి సంబంధించి ఒకటి మేము ఇంటెన్షనల్గా జరగలేదు, విజన్ ఐఏఎస్ ఇంటెన్షనల్గా చేయలేదు, ఒకవేళ ఎవరన్నా మనోభావాలు దెబ్బతింటే సారీ అని చెప్పి ఒక పెద్ద నోట్ పెట్టారు. ఏది బాగా రచ్ అయ్యి వైరల్ అయిన తర్వాత ట్విట్టర్లో అన్నిట్లో ఇప్పటికి కూడా ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. సో నేను 1-2 వీడియోస్ నేను చూశాను. ఒక వీడియో అయితే అసలు డీటెయిల్గా ఒక మీడియా ఛానల్లో చాలా డీటెయిల్గా ఒక మీడియా పర్సన్ హిందీలో మాట్లాడారు. సో దాన్ని మీరు ఆటో టప్ చేసుకుని ఇంగ్లీష్లో చూడొచ్చు. దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడొచ్చు. సో ఇలా జరిగింది ఇక్కడ. అంటే జరిగింది కాబట్టి మీరు
మీ ఒపీనియన్ ఇప్పుడు ఆ టాపిక్ తీసుకొస్తున్నారు, విజినెస్లో జాయిన్ అవ్వద్దు అంటారని కొంతమంది అడగొచ్చు. ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే, నా పర్సనల్గా నా తమ్ముడిని అయితే ఇలాంటి ఇన్స్టిట్యూట్లో నేను జాయిన్ చేయొచ్చు 100%. నా తమ్ముడిని అయితే జాయిన్ చేయించను, డౌట్ లేదు దాంట్లో. ఇక దానికి రెండో ఆప్షన్ కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ వీడియో రూపంలో బయటకు వచ్చింది, మరి అదే వీడియో రూపంలో వాళ్ళ అఫీషియల్ ఛానల్లో పెట్టండి, మేము ఇలా చేసాము క్షమించండి, ఇది మనోభావాలు దెబ్బతినట్టు పెట్టండి. ఇంతవరకు పెట్టలేదు కదా, ఏదో ఒక నోట్ రిలీజ్ చేశారు అంతే. ఒకవేళ పెట్టుంటే, లేకపోతే నేను చూడలేదేమో, దానికి సంబంధించి మీరు పెట్టండి. అంటే ఒక సివిల్ సర్వెంట్స్ తయారు చేసే ఇన్స్టిట్యూట్ ఇలాంటి అజెండాతో ఉంటే ఎంతవరకు కరెక్ట్? అంటే మా ఫ్యాకల్టీ అన్ఇంటెన్షనల్గా మాట్లాడింది, మాకు సంబంధం లేదు. మీ వేదికగానే మాట్లాడినప్పుడు మీకు సంబంధం లేకుండా ఎలా ఉంటుంది? సో ఇది జరిగి 3 సంవత్సరాలు అవుతుంది. 2022 ఫిబ్రవరి మార్చి 2 జరిగింది. అంటే ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు తీసుకొచ్చా అంటే, ఒక తమ్ముడు అడిగారు జాయిన్ అవ్వాలా వద్దా హైదరాబాద్ సెంట్రల్లో అని. సో ఇది ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటి, నా తమ్ముడు అయితే నా పర్సనల్ ఇలాంటి ఇన్స్టిట్యూట్ జాయిన్ చేయొచ్చు. సరే ఓకే, ఢిల్లీలో బాగుంది కదా కదా, అందుకని హైదరాబాద్ సెంటర్లో జాయిన్ అవుతా. ఢిల్లీలో బాగుంటే ఢిల్లీ పోయి జాయిన్ అవ్వు. సరే ఓకే, హైదరాబాద్ సెంటర్ మన గురించి మనం మాట్లాడుకుంటే, హైదరాబాద్లో విజయనగరం హైదరాబాద్లో మీరు క్లారిటీగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏ విషయాలు తెలుసుకోవాలి అంటే, ఢిల్లీలో ఉన్న ఫ్యాకల్టీ ఇక్కడ వస్తున్నారా, షెడ్యూల్ ప్రకారం ఆన్ టైం సిలబస్ కంప్లీట్ అవుతుందా లేదా, టెస్ట్ సిరీస్ ఎలా ఉంది, దాంతోపాటు 1-to-1 మెంటర్షిప్ ఇస్తున్నారా, ఫ్రీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఇస్తున్నారా, దాంతోపాటు మెటీరియల్ స్టాండర్డ్ మెటీరియల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారా, మాది బ్రాండ్, మేము అంటే జనాలు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, విజయనగరం కాదు కానీ కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, మా బ్రాండ్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావడం గ్రేటు అంటే విజయనగరం కాదు, జనాలు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఇలాగా, మేము ఏది ఇస్తే అదే ఫైనల్, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి మాటలు కాకుండా జనరల్గా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో మీకు నచ్చితే జాయిన్ అవ్వండి. కానీ ఫ్యాకల్టీ విషయం, తర్వాత టెస్ట్ సిరీస్, ఫ్రీ గ్రూప్ 1 గ్రూప్ 2, 1-to-1 మెంటర్షిప్, ఫ్యాకల్టీ లిస్ట్, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ఢిల్లీ ఫ్యాకల్టీ అని చెప్పి మళ్ళీ బీహార్ ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఢిల్లీ ఫ్యాకల్టీ అని చెప్పి కాదు. ఢిల్లీ ఫ్యాకల్టీ అంటే అసలు ఢిల్లీ బేస్డ్ ఫ్యాకల్టీ, ఢిల్లీలో ఎక్కడెక్కడ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తూ ఉన్నారు, సో అండ్ అంటే ఇంక సిలబస్ కంప్లీట్ అవుతుందా, ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలి. సో మనకి ఎలా ఉంటుందంటే, దూరపు కొండల నులుపు, ఢిల్లీలో ఏదో ఎలగబెట్టి వచ్చిందని ఢిల్లీలో ఏదో తోపుతురుం ఇన్స్టిట్యూట్ అని అనుకొని, సో అదే ఇక్కడ ఉంది కదా ఇక్కడ జాయిన్ చేద్దాం అనుకుంటూ ఉంటారు. సో అది కరెక్ట్ కాదు, 100% కరెక్ట్ కాదు. అండ్ డెఫినెట్లీ మనకు తెలియదు కదా అసలు ఢిల్లీలో ఎలా ఉంది ఏంటి అని తెలియదు కదా. సో అది ఒకసారి మనం ఆలోచించాలి. అంటే దూరపు కొండలు నలుపు అనమాట. మన దగ్గరలో హైదరాబాద్లో మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, వెతుక్కోండి, క్రాస్ వెరిఫై చేసుకోండి, కంపేర్ చేసుకోండి. మన వాళ్ళు హైదరాబాద్లో మనకు సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ ఏం తక్కువ చేస్తున్నాయా? క్వాలిటీలో కాంప్రమైజ్ కావట్లేదు, ఫ్యాకల్టీలో కాంప్రమైజ్ కావట్లేదు, టెస్ట్ సిరీస్లో కాంప్రమైజ్ కావట్లేదు. అండ్ నువ్వు వెళ్తే నీకు ఏమైనా ఇబ్బంది అయితే అడగడానికి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ మీకు అందుబాటులో ఉంటారు, క్వశ్చన్ చేయొచ్చు. లేకపోతే వాళ్ళు సమాధానం చెప్పకపోతే నాలాంటి ఒకడు ఉన్నాను, నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తా. సో ఇవన్నీ మనం ఆలోచన చేయాలి, ఇవన్నీ ఆలోచన చేసి అప్పుడు రైట్ డెసిషన్ తీసుకోవాలి. సో ఏదైతే విజన్ ఐఏఎస్ దీని గురించి తప్పు అంటే ఖచ్చితంగా 100% ఇది తప్పే. సో దీనికి సంబంధించి మనం తెలుగు రాష్ట్రాలు చాలా మందికి తెలియదు ఈ విషయాన్ని, ఆ విషయం తెలియజెప్పడమే నా ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ డెఫినెట్లీ ఢిల్లీలో బెస్ట్ ఇన్స్టిట్యూట్ అంటే ఇప్పుడు ఒక వీడియో బయటకు వచ్చింది కాబట్టి దీని గురించి మనం మాట్లాడాము. ఇంకేం చేస్తుందో, ఇంకేం కార్యాలు వెలగబడుతుందో మనకైతే తెలియదు కదా. సో అందుకనే దేన్ని గుడ్డిగా నమ్మి పిల్లల్ని జాయిన్ చేయించొద్దు. ఓడి భాషలు క్రాస్ వెరిఫై చేసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి, అప్పుడు మీకు నచ్చితేనే మీరు జాయిన్ చేయించండి. సో నా పర్సనల్గా అయితే ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగిన ఇన్స్టిట్యూట్ని డెఫినెట్లీ నా తమ్ముడిని అయితే, నా చెల్లిని కానీ, నా ఫ్యామిలీ ఎవరిని ఇలాంటి ఇన్స్టిట్యూట్ని జాయిన్ చేయించడానికి నేను ఎంకరేజ్ చేయను. నేను అవుట్రేటెడ్గా ఓపెన్గానే చెప్తున్నా. చేయనంటే అంటే నా పర్సనల్ ఒపీనియన్, దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. ఓకే, నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కానీ ఏమైనా చదువుకొని బాగుపడడానికి వెళ్ళాలి, కానీ ఈ ఒక మతం గురించి మాట్లాడుతూ, ఒక మతాన్ని చిన్నపుచ్చుతూ, ఇంకో మతాన్ని ప్రైజ్ చేస్తూ, ఒక మత ప్రేరేపిత క్లిప్స్ వైరల్ అయ్యి దీని గురించి క్లాస్లో డిస్కస్ చేస్తున్నాను, మనకు ఆ వీడియో వైరల్ అయింది కూడా తెలిసింది. తెలియకపోతే అలాంటి ఇన్స్టిట్యూట్లో నువ్వు జాయిన్ చేస్తావంటే ఎవరిని జాయిన్ చేయించిననే నా పర్సనల్ ఒపీనియన్ అయితే అది. ఎనీవే మీ ఇష్టం, మీరు ఆలోచన చేసుకోండి. ఒకవేళ నచ్చితే మీరు జాయిన్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. కొన్ని పాయింట్స్ కన్సిడర్ చేసుకొని డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ.